కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. దాసరి గారు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు, కథే హీరో అంటుంటారు. సో ఇందులో కథ రకరకాల మలుపులు తిరిగింది. ఎప్పుడో ధూర్జటి రాసిన, ఎప్పుడో చాలా 100 ఏళ్ల క్రితం రాసిన మాహాత్యం, శ్రీకాళేశ్వర మాహాత్యం. తర్వాత భక్త కన్నప్ప గారు తెలుగులో బాపు గారు తీశారు, కన్నడంలో రాజకుమారి గారు యాక్ట్ చేశారు, కృష్ణరాజు చేశారు. ఇది ఇప్పుడు ఈ జనరేషన్ కోసం మీరు చేస్తున్నారు. ఇందులో కథ హీరోగా ఉంటుందా? దీన్ని డ్రైవ్ చేస్తుంది మొత్తం సినిమానంటే ఎలా చెప్పాలి? తిన్నటి కథే ఈ సినిమా, కన్నప్ప కథ. అతని ద్వారే వెళ్తుంది కథ. అతను చిన్నప్పుడు అతను జరిగిన ఒక సన్నివేశం వల్ల నాస్తికుడు ఎందుకు అయ్యాడు, ఇతను దేవుడికి మహాభక్తుడు అవ్వడానికి ఆ క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, దేవుడిని ద్వేషించేవాడు, దేవుడు అన్నవాడు లేడు అని నమ్మేవాడు శివానుగ్రహం ఎలా పొందాడు అనేదే కథ. దాని తర్వాత శివుడిని ఎలాగా మెప్పించాడు అనేది అది టువర్డ్స్ ద ఎండ్ అందరికి తెలిసిందే. సో ఆ జర్నీ అనేది అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతోనే నేను తీసుకొచ్చాను ఈ కథని. అండ్ దీనికి ముందు మీరు రామజోగ శాస్త్రి గారి గురించి మాట్లాడారు. ఆయన్ని నేను మన శ్రీకాళహస్తి గుడికి వెళ్ళినప్పుడు నేను పక్కకు పిలిచి చెప్పాను, నన్ను ఈ పాట ఎన్నో సందర్భాల నుంచి కాపాడింది, ఒక వ్యక్తిగాను నా జీవితాన్ని కాపాడిన పాట ఇది. ఎందుకంటే అండి, అందరికీ ఎవ్రీడే సిచ్యువేషన్లో ఎక్కడో దగ్గర మనసు కష్టాలు, మనస్పర్ధాలు ఎక్కడో దగ్గర ఉంటూ ఉంటుంది, సతమతం అవుతూ ఉంటాం అంతా. నేను షూటింగ్కి వెళ్ళే ప్రతిసారి, ప్రతి పూట నేను ఈ పాట పెట్టుకొని వెళ్ళేవాడిని న్యూజిలాండ్. ఫుల్ వాల్యూమ్లో పెట్టుకుంటూ నేనే పాడుకుంటూ వెళ్ళేవాడిని. నాకు నన్నింకో నందిగా కటైరాని గాడికి అంటారు. వాట్ అ బ్యూటిఫుల్ లిరిక్. ఇట్ ఈస్ లైక్ నువ్వు ఏం చేసినా, పాములతో కనిపించినా, శూలంతో పొడిచినా, నిన్నింక వదిలితే నా పేరు తినడు కాదురా అంటే అన్కండిషనల్గా ప్రేమించేశాడు శివుడు. నువ్వు ఏమైనా చెయ్యి, నిన్ను నేను వదలను అనేది ఇదన్నమాట. సో ఆ సాంగ్ అది విన్న ప్రతిసారి నాకు చలుక్కుమంటది. ఇట్స్ ప్యూర్ లవ్, ఇట్స్ ప్యూర్ డివోషన్. సినిమా కూడా మేము అదే డివోషన్తో తీసాం. ఇంకా ప్రజల ముందు తీసుకొస్తాం, ఇంకా వాళ్ళు నిర్ణయించారు. నాకు ఇంకోటి కూడా అనిపించింది, శివుడు ఆ ప్రాంతం వాడు కాళహస్తి అంటే మీ మీ గ్రామానికి దగ్గర వ్యక్తి. వర్గంగా మీరు ఈ సినిమా తీస్తూ సన్ ఆఫ్ ది సాయిల్ అంటారు కదా, మీ ప్రాంతానికి, మీ క్షేత్రంలో ఉండే ఒక మహాకవికి, ఆ మహాత్యానికి, ఆ ప్రాంతానికి ఒక రకంగా మీరు ఆ భూమి రుణాన్ని తీర్చుకున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చా? రుణం తీసుకోగలనా లేదా అని నాకు తెలియదు, కానీ ప్రయత్నం ఏంటంటే 50 సంవత్సరాల తర్వాత ఈ తరానికి మళ్ళా కన్నప్ప కథ చెప్పమని, శ్రీకాళహస్తి ఈశ్వరుడి మహత్యం మళ్ళా ప్రపంచానికి చెప్పమని శివుడు ఆజ్ఞతో ఈ కన్నప్ప అన్న సినిమా తీస్తున్నానని నమ్ముతున్నా నేను, అంతే. లేకపోతే నేను వెళ్ళి న్యూజిలాండ్లో ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసేదేంటి, ఇంత అతిరథ మహారథులు సినిమాలో యాక్ట్ చేసేదేంటి, ఒప్పుకోవడం ఏంటి, ప్రభాస్ లాంటి పెద్ద స్టారు, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, శరత్ కుమార్ గారు, వీళ్ళందరూ ఒక సినిమాలో ఏకదాటిగా నాన్నగారు బిగినింగ్ చేయను అని చెప్పి మళ్ళీ ఆయన ఒప్పించి మళ్ళీ ఆయన జయించి ఇంతమంది ఒక తెరపైన వచ్చేది, అది సాధ్యం అవ్వచ్చు, కానీ ఇది శివానుగ్రహం లేకుండా సాధ్యం అవుతుందని మాత్రం నమ్మను నేను. సో అంటే మీకు ఎల్లగా మీలో భక్తి, దైవభక్తి అవన్నీ ఉన్నప్పటికీ కూడా, ఆ ప్రాక్టీస్ ఉన్నప్పటికీ కూడా, ఎప్పటి నుంచి నాన్నగారు కూడా పరమ భక్తుడు కదా, మీ ఇంట్లోనే ఉంది ఆ భక్తి, ఆయనే పూజలు చేస్తూ ఉంటారు. సో మీకు కూడా ఆ భక్తి ఉంది, మీరు యువర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాక్టీస్. మా నాన్నగారికి నాకు తేడా ఏంటంటే, ఆయన రోజు 20 నిమిషాల నుంచి అరగంట కొన్నిసార్లు పూజ చేస్తారు. 20 నిమిషాలు అయితే కంపల్సరీ పూజ చేస్తారు ఆయన. చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఎక్సర్సైజ్కి వెళ్ళడం, స్నానం చేయడం, పూజ తర్వాతే బ్రేక్ఫాస్ట్, ఇది మా లైఫ్ రొటీన్. కానీ నా దగ్గరకు వచ్చేసరికి నాకు పూజ రూమ్లో అరగంట పూజ చేయాల్సిన అవసరం లేదు, మనసులో దేవుడిని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటే చాలన్న స్కూల్లో వచ్చేవాడిని నేను. పూజ చేస్తాను మార్నింగ్, నేను కంపల్సరీ పూజ రూమ్లో పూజ చేయకుండా నేను బ్రేక్ఫాస్ట్ చేయను, నేను అసలు ఆఫీస్కి రాను. ఇది నా లైఫ్ స్టైల్. ఆ పూజ అనేది నాన్నగారు చేసేది ఒక విధం, నేను నమ్మేది ఇంకో విధం. ఇద్దరు కూడా దైవాన్ని విశ్వసిస్తారు, ఆ పవర్ని విశ్వసిస్తారు,
మనం వాళ్ళకి అడ్రస్ చేసుకొని నమస్కరించుకుంటే మన జీవితంలో మంచి జరుగుతుంది, ఆయన మనకు రక్షణగా ఉంటారు అని ఒక విశ్వాసం ఇద్దరు సమానంగా ఉంది. ఆయనే ఒక పోస్టర్లో కూర్చొని మంత్రాలతో పూజలతో పూజ చేస్తారు. మీరేం గుండెనే గుడిగా చేసుకొని నమస్కారం పెట్టుకొని స్వామి నా సంగతి చూసుకో అంటారు. అంతే కదా దాని తాత్పర్యం. అయితే ఈ క్రమంలో ఎన్టీఆర్ని ఎందుకు మనం తలుచుకుందాం అన్నానంటే సీనియర్ ఎన్టీఆర్ పెద్ద ఆయన్ని, ఆయన ఏదైనా పాత్ర వేయబోయే ముందు మామూలుగా మిగతా సోషల్ పాత్రలు అయితే ఓకే, ఏదన్నా పాత్ర శ్రీకృష్ణుడో రాముడు అటువంటి పాత్రలు వేయబోయే ముందు పూర్తిగా ఆయన ఆహారాన్ని మొత్తం మార్చేసుకొని నేలపైనే వనుకొని కంప్లీట్గా వేరే దీక్షలో ఒక రకమైన దీక్షలో ఉంటూ ఆ పాత్ర కోసం అంతగా మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఆయన మార్చుకుంటారు ఆయన ఎన్టీఆర్. మిమ్మల్ని ఈ కన్నప్ప ఈ భక్తుడిగా ఈ సినిమా ప్రయాణంలో మీరు అటువంటి క్రమశిక్షణలు ఏమైనా పాటించారు? ఆహార నియమాలు కానీ ఇటువంటివి ఏమైనా? ఆహార నియమాన్యాలు నేను పాటించలేదండి. నేను నిజం చెప్తున్నాను. ఎందుకంటే కన్నప్పే ఈశ్వరుడికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. అది తప్పు కాదని శివుడు చెప్పలేదు. భక్తితో పెట్టాడు. అతనికి తెలిసింది అతను పెట్టాడు. ఇన్నోసెంట్ కదా అతను. ఇన్నోసెంట్. కానీ ఆ సెకండ్ షెడ్యూల్లో ఎప్పుడు శివుడు భక్తుడు అయిన తర్వాత ఎండ్ దాకా ఉన్న సీక్వెన్స్ మాత్రం నేను నేలపైన పడుకున్నాను. అదొక్కటే నేను చేశాను. ఈ సినిమా చేసేటప్పుడు నేను 100 కేజీలు ఉన్నాను. నా చెయ్యి ఆర్మ్ సైజ్ మెజర్ చేసినప్పుడు 20 ఇంచెస్ ఉండింది. ఇప్పుడు 16 ఇంచులు ఉంది. అది మెయింటైన్ చేసి అది కన్సిస్టెంట్గా అలా ఉండాలంటే అది తినక తప్పదు. నాకు ప్రొడక్షన్ పరంగా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మాకు. కానీ ఆ లొకేషన్ శ్రీకాళహస్తి గుడి వెనకాన ఎలాగా గుడి పక్కన స్వర్ణముఖి నది ఉందో ఈ రోజుటికి ఆ లొకేషను మాకు ఆశ్చర్యం ఎలా దొరికిందనేది గూగుల్ మ్యాప్లో మేము ఇనిషియల్గా చేసేటప్పుడు గుడి ఇక్కడ ఉంది, నీళ్ళు ఇక్కడ ఉంది, సీజీలో చేయాలనుకున్నాం. అది ఏంటంటే ఆ స్వర్ణముఖి నది తీరానే కదా గుడి ఉండేది. సో అది తీయాలి, అది చేయాలి, అది ఇది అనుకునే టైంకి మాకు ఎలాగ గుడి ఎక్కడుందో ఈశ్వరుడు ఎలాగ స్వర్ణముఖి వైపు ఉన్నారో అలాంటి లొకేషనే దొరికింది మాకు. అంటే ఆల్రెడీ ఏదో శివుడు వేసిన సెట్ అది అలాగే దొరికింది. సో అక్కడ షూట్ చేయాలన్న ఉద్దేశంతో అది అయింది. అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. సో అక్కడ ఇబ్బందులు ఉన్నాయి మాకు. మా హోటల్ దగ్గర నుంచి 1.5 గంట, మాకు భోజనాలు రావాలన్నా, బ్రేక్ఫాస్ట్ రావాలన్నా ఎడారి అంటే ఇట్స్ అన్ అన్చార్టెడ్ ప్లేస్ అనమాట. సో మాకు ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ అది యాజ్ ఇట్ ఈస్ లొకేషన్ యాజ్ ఇట్ ఈస్ సెట్ అయింది. అంటే ఆ సెట్ అంటే మామూలుగా మన సెట్ వేస్తారు కదా, అదేం దేవుడు వేసిన సెట్. ఈ ప్రపంచమే దేవుడు వేసిన సెట్. అందులో ఇది ఇంకా కోటి న్యాచురల్ కదా. సో